వాళ్ళు 2014లో వాళ్ళు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన మాట ఏది అమలు చేసిండ్రు, 2018లో అధికారంలోకి వచ్చి ఇచ్చిన మాట అమలు ఏం చేసిండ్రు. ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల విషయంలో వాళ్ళు అమలు చేసినటువంటి విషయాన్ని ఒకటి చెప్పి ఇవాళ మేము ఏదైనా మాట తప్పినట్టు గిట్ట అంటే మేము 18 నెలలు అయితే గవర్నమెంట్కి వచ్చి ఖజానా ఖాళీ చేసి ఖాళీ ఖజానా అప్పచెప్తే ఆలస్యమైన రైతులకు సంబంధించిన డబ్బులు 9 రోజుల లోపల కోట్లాది రూపాయల డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తే హర్షించాల్సి పోయి శుభాకాంక్ష తెలిపించాల్సి పోయింది ఒక మాజీ మంత్రిగా హరీష్ రావు. 10 సంవత్సరాల రాజ్యం నువ్వే వెళ్ళినావు, 10 సంవత్సరాల రాజ్యం మొత్తం కింద నువ్వు నీ మామ మొత్తం రాజ్యం మొత్తం ఇష్టానుసారంగా ఆర్థిక సంక్షేమం సృష్టించి ఇవాళ నువ్వు ఏది పడుతుందో మాట్లాడితే ఇట్లా కోట్లాది రూపాయల అకౌంట్లో జమ అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గము, ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులను చూసి రైతులతోని ఆ యొక్క సంతోషమైన వాతావరణంలో పాలు పంచుకుంటే కూడా ఇంత కళ్ళల కారం పెట్టుకునే విధంగా మొత్తం విషం కక్కితే ఎట్లా హరీష్ రావు గారు? రైతులకు మేలు చేసినటువంటి విషయంలో కూడా ఒకటి చెప్పండి. కరీంనగర్ జిల్లాకు అన్ని విధాల నష్టం చేసినటువంటి నాయకుడు నువ్వు కదా. తలాపు గోదావరి నీళ్ళు ఎక్కడికి పట్టుకుపోయినాడు మా కరీంనగర్ జిల్లాకి ఇవ్వకుండా. ఇవాళ మేము మంచి చేసి ఆర్థిక సంక్షోభం సృష్టిస్తున్న మా ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మంత్రివర్గం అందరం కలిసి ప్రభుత్వంలో ఆర్థికంగా సంక్షోభం అన్నదాతలను ఆదుకోవాలని చెప్పి మా బాధ మేము పడి వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేసి ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటే నువ్వు ఇంత మాట్లాడుతున్నావు. రాబోయే స్థానిక ఎన్నికలని ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలని అట్లా బుద్ధి చెప్తారు నీకు.